హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను పూరి చేశాను బ్రేక్ఫాస్ట్కి. పూరీలోకి మసాలా కర్రీ, బీరకాయతో ఇలా మసాలా కర్రీ చేశారంటే పూరీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అందుకోసం ముందుగా ఒక ప్యాన్లో పల్లీలు వేసి బాగా వేపుకోండి. తర్వాత కొంచెం ధనియాలు వేసి వేపుకోండి. ధనియాల తర్వాత కొద్దిగా ఎండుమిర్చి వేసి బాగా వేపుకోండి. తర్వాత కొంచెం జీరా వేసి బాగా వేపుకోండి. ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకొని మిక్సర్ జార్ తీసుకొని ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి కొంచెం కొబ్బరి వేసి అందులోకి కొంచెం ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అందులోకి పల్లీలు, చింతపండు, పసుపు వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి టమోటా, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి వేసి మిక్సీ పట్టుకోండి. ఆ పేస్ట్ ఇలా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత ఒక కుక్కర్ గిన్నె పెట్టి అందులోకి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు అన్నీ వేసి అవి వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్, టమోటా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసి బాగా కలపండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయని వేసి కొంచెం కలబెట్టి తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసి కొద్దిగా వాటర్ వేసి మగ్గనివ్వండి. కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 1 or 2 విజిల్స్ చాలు. అంతే, బీరకాయ మసాలా కూర రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.